నమస్కారం. మెనీ టైమ్స్ మన సేవింగ్స్ అకౌంట్లో చాలా వరకు అమౌంట్ ఐడియల్గా ఉంటుంది. 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్, 18 మంత్స్ అలాగే ఐడియల్గా ఉంటుంది. ఇట్ కెన్ బి 10,000, ఇట్ కెన్ బి 20,000, ఇట్ కెన్ బి 20 lakhs. మనం సేవింగ్స్ అకౌంట్లో చాలా తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, మన అందరికీ తెలిసిన విషయమే. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అంత రిటర్న్ రాదు. ప్లస్ మనం షార్ట్ టర్మ్లో చేస్తే నథింగ్ వి గెట్. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ రిటర్న్ రావాలి, బట్ అది లాకిన్లో పెడితే మనకు బెటర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎనీవే మనం నెక్స్ట్ 3 మంత్స్ 6 మంత్స్ అమౌంట్ని ఐడియల్గా ఉంచే ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఏదో అవసరం కోసం అమౌంట్ని అక్యుములేట్ చేసుకొని అలా పెట్టాం. సో మేబీ 6 మంత్స్ తర్వాత 9 మంత్స్ తర్వాత వాటి అవసరం వస్తుందని చెప్పి అలాగే ఫండ్ని ఎక్కడ డిస్ట్రాక్ట్ చేయకుండా మన అకౌంట్లో పెడతాం, ఫైన్. బట్ అదే లాకిన్లో పెట్టుకుంటే ఇంకా బెటర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సో అలాంటి ఆప్షన్ లాకిన్ చేసుకొని ఒక 6 మంత్స్ 9 మంత్స్ నేను లాకిన్ చేసుకుంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే ఫెసిలిటీ ఉందా అంటే ఉంది. ఇది లిక్విడ్ లోన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ లిక్విడ్ లోన్స్ ద్వారా మనం ఒక ఎఫ్డీలా ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ ఇంట్రెస్ట్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ లోన్స్ అనే ఫెసిలిటీ అనేది మనం ఫండ్స్ బజార్ అకౌంట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఫెసిలిటీ చూడండి, ఫండ్స్ బజార్ అకౌంట్లో మనం అదర్ ప్రొడక్ట్స్లో వెళ్తే మనకు లిక్విడ్ లోన్స్ అనే ఫెసిలిటీ ఉంటుంది. ఇందులో మనం ట్రాన్సాక్ట్ చేయాలనుకుంటే మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాక లెండ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుంటే మనం ఇక్కడ మంత్లీ ఇంట్రెస్ట్ పే అవుట్ కావాలా, క్యుములేటివ్ కావాలా డిసైడ్ చేసుకోవడం ఒకటి. లెటస్ సే మనం క్యుములేటివ్ అని డిసైడ్ చేసాం, బట్ మనకి ఇక్కడ లాకిన్ ఆప్షన్ అంటే ఒక్కసారి ఈ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అంటే అమౌంట్ మనం లెండ్ చేస్తే మనకి ఈ అమౌంట్ ఏదైతే పీరియడ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తామో అంత పీరియడ్ వరకు మనం విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ లేదు. సో లెట్సే నాకు లెటస్ సే 12 మంత్స్ వరకు ఈ ఫండ్స్ని కదిలిచ్చే అవకాశం లేదు, నాకు 1 year తర్వాత ఈ ఫండ్స్ ఒక రిక్వైర్మెంట్ ఉంది. సో అప్పటి వరకు నేను 12 మంత్స్కి లాకిన్లో ఈ పర్టికులర్ స్కీమ్లో లిక్విడ్ లోన్స్ వాళ్ళ ఫెసిలిటీలో మనం ఇన్వెస్ట్ చేస్తే 12 మంత్స్ లాకిన్తోని మనకు దాదాపుగా 10% పర్ యానం ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఒకవేళ మంత్లీ ఇంట్రెస్ట్ డ్రా చేయాలనుకుంటే మాత్రం మంత్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ పెట్టుకునే పరిస్థితిలో మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనం ఎంత అమౌంట్ కావాలనుకుంటే అంత అమౌంట్ ఇందులో ఇండికేట్ చేసి మనం లెండ్ చేసేస్తే మన అకౌంట్ నుంచి ఆల్రెడీ నేను అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఈ అకౌంట్ నుంచి అమౌంట్ లిక్విడ్ లోన్స్ వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది అండ్ మనకు 10% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు ఈక్విటీ దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా, మ్యూచువల్ ఫండ్లో చేసినట్టుగా లేదా ఏదో ట్రేడింగ్లో చేసినట్టుగా ఉండదు. ఇది మనం ఒక అమౌంట్ని లెండ్ చేసినట్టుగా ఉంటుంది అండ్ ఇది సెక్యూర్డ్, ఎందుకంటే లిక్విడ్ లోన్స్ వాళ్ళకు నెససరీ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఈవెన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా కూడా చేస్తున్నట్టుగా తెలవడం జరిగింది. సో మీరు కూడా ఇలాంటి ఫెసిలిటీస్ చేయగలిగితే మనకు లాకిన్ పీరియడ్ ఒక్కటి మనం రెడీగా ఉంటే మనం 3 మంత్స్ అయినా సరే 6 మంత్స్ అయినా సరే మనకు ఒకవేళ డౌట్ ఉందనుకోండి ఫస్ట్ 3 మంత్స్కి చేయండి. 3 మంత్స్ తర్వాత మెచ్యూరిటీ వచ్చిందనుకోండి ఇంకా 3 మంత్స్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే అగైన్ 3 మంత్స్కి కంటిన్యూ చేయండి, అప్పుడు మీకు 9% రావడం జరుగుతుంది. అదే మీరు 12 మంత్స్ మినిమం పెట్టుకుంటే మాత్రం 10% వస్తుంది. సో 12 మంత్స్ అండ్ అబవ్ మీకు 10% పర్ యానం ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. 12 మంత్స్ కన్నా తక్కువ ఉంటే మాత్రం మీకు 9% పర్ యానం ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఇందులో ఆప్షన్స్ 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్, 18 మంత్స్, 24 మంత్స్, 36 మంత్స్. ఈ ఆప్షన్స్లో మీకు లాకిన్తో ఎఫ్డి అన్నట్టుగా ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఇందులో ఉంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఇలా చేసుకోగలిగితే మీ ఐడిల్ మనీ, మీ అకౌంట్లో ఉన్న ఐడిల్ మనీని హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్కి డ్రా చేసుకున్నట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది షేర్స్కి సంబంధించింది, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించింది కాదు కాబట్టి మీ క్యాపిటల్కి రిస్క్ ఉండే అవకాశం లేదు. ఇది ప్యూర్లీ ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్లా బిహేవ్ చేయడం జరుగుతుంది. ఇది ఫండ్స్ బజార్ అకౌంట్ ఫ్రీ అకౌంట్. మీరు ఒకసారి ఈ అకౌంట్ని ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ పర్టికులర్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఫండ్స్ బజార్లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయొచ్చు ఏంటి అంటే నేను లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో కింద. మీరు ఆ లింక్ క్లిక్ చేసేసి
మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకొని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫండ్స్ బజార్ అకౌంట్ ప్రొవైడ్ చేసేవారు ప్రూడెంట్ కార్పొరేట్ సర్వీసెస్. ఇది ఒక లిస్టెడ్ కంపెనీ, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ కంపెనీ ట్రేడ్ అవుతుంది. సో ఇట్స్ అ సెక్యూర్ అండ్ వెల్ పర్మిటెడ్ బై సెబీ అండ్ ఆల్. అండ్ ఈ కంపెనీలో మీరు ఈ ప్లాట్ఫామ్ని పొందగలుగుతారు. అండ్ ఎన్నో ఆఫరింగ్స్ మనకు పిఎంఎస్ అయినా సరే, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్స్ బజార్ ప్రొడక్ట్ అనేది ప్యూర్లీ బిలాంగ్స్ టు ప్రూడెంట్ కార్పొరేట్ సర్వీసెస్. అండ్ ప్రూడెంట్ కార్పొరేట్ సర్వీసెస్ ఈజ్ అ లిస్టెడ్ కంపెనీ. సో అన్ని కంప్లైన్సెస్ అన్నీ మెయింటైన్ చేస్తున్న ప్లాట్ఫామ్ ఇది. అండ్ నేషన్ వైడ్ మీరు ఎక్కడున్నా సరే ఈ పర్టికులర్ కంపెనీ షేర్స్ కూడా మీరు బై చేయొచ్చు. ఇది ఒక లిస్టెడ్ కంపెనీగా మనం చూడొచ్చు. ఫండమెంటల్స్ కూడా ఈ పర్టికులర్ స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండడం చూస్తున్నాను. ఇది ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్ కంపెనీగా మనకు మార్కెట్లో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఈ ఫండ్స్ బజార్కి యాప్ కూడా ఉంది. మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో కింద. అకార్డింగ్లీ మీరు ఇన్వెస్ట్ చేసుకొని మంచి రిటర్న్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎనీ ప్రాబ్లమ్, ఎనీథింగ్, యూ కెన్ షేర్ యువర్ query. We'll accordingly answer your query and solve your issues. Happy investing. Thank you.